ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును, ధ్రువ్ ఏమీ చేయలేదు. జరిగిందంతా ఒక యాక్సిడెంట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నతి. నీకు తెలియదు, నువ్వు నా మనసులో నుంచి చాలా పెద్ద భారాన్ని దింపేశావు. థ్యాంక్ యూ. అంత తొందరగా నీ తమ్ముడికి క్లీన్ చిట్ ఇవ్వకు. నా చెల్లి అమాయకురాలు. ఏ ప్రెషర్ వల్ల చెప్తుందో తెలీదు. అతను ఏం చేశాడో ఏం చేయలేదు, దానివల్ల ఇప్పుడేం మారిపోతుంది? నిజం ఒకటే, ఆ అబ్బాయి ఉన్నతితో వీడియోలో ఉన్నాడు. ఈ రోజు పెళ్లి కొడుకు వాళ్ళు మనల్ని అవమానించి వెళ్లిపోయారు. రేపు మొత్తం ఊరంతా మన మీద తూ అనూస్తుంది. ఇప్పుడు మన ఉన్నతితో ఎవరు సంబంధం కలుపుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు ఉన్నతిని? నేను చేసుకుంటాను. ఉన్నతిని నేను పెళ్లి చేసుకుంటాను. వదలండి, వాడు నా తమ్ముడు. వదలండి. ధ్రువ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా చెల్లెలి నీడ కూడా తాకే అర్హత నీకు లేదురా. అలాంటిది తనని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పొద్దున నీ పని అయితే సగంలో వదిలేశాను, ఇప్పుడు పూర్తి చేస్తాను. నీ ప్రాణం తీసి. అయితే ప్రాణం తీసుకోండి. నా కారణంగా ఉన్నతి పెళ్లి ఆగిపోయింది కదా, అందుకే ఉన్నతిని నేను పెళ్లి చేసుకుంటాను. మర్యాదగా ఉండదు. నీ నోట్లో నుంచి ఇంకోసారి తన పేరు వస్తే మర్యాదగా ఉండదు. వీడిని ఇక్కడి నుంచి తీసిపో. పద ధ్రువ్. వెళ్ళిపోతాను. ఉన్నతి, నువ్వు చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ ప్రాణం ప్లీజ్ ధ్రువ్, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నువ్వు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ జరిగిన దానికి అంతటికీ నేను క్షమాపణ అడుగుతున్నాను. పద ధ్రువ్. ఆగో. ఈ విషయం ఇక్కడితో ఆగిపోయేది కాదు. నా పేరు బాగా గుర్తుపెట్టుకో. ఈ రాఘవ్ పేరుని జీవితాంతం నువ్వు మర్చిపోలేవు. ఎందుకంటే నేనేదైనా పని మొదలు పెడితే దాన్ని సగంలో ఆపేదే లేదు. పద ధ్రువ్. ధ్రువ్, నువ్వేం చేద్దాం అనుకున్నావు లోపల? ఆ పొగరుబోతు నిన్ను చంపేసి ఉండేవాడు. నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాను కదా, అసలు నువ్వు అందరి ముందు లోపలికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నువ్వు పార్టీలోనూ లేవు, వీడియోలోనూ లేవు. ఉన్నతి విషయంలో ఏదైతే జరిగిందో దానికి నువ్వు కారణం కాదు, మరి అంతా నువ్వెందుకు సరిచేయాలి? నువ్వు నా తమ్ముడువు కాబట్టి. కాదక్క, నీ దృష్టిలో నేను ఈ రోజుకి చిన్నపిల్లాన్నే. నాకు నువ్వు రక్షణగా ఉండాలి, నా కోసం పోరాడాలి, నా గురించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ రోజు వద్దు. నువ్వు అమ్మ నాకు ఏదైతే నేర్పించారో దాంతో నేను సమర్థవంతునయ్యాను. నా నిర్ణయాలు నేనే తీసుకోగలను. అండ్ నా నిర్ణయం తప్పైనా ఒప్పైనా సరే దానికి బాధ్యత కూడా నేనే తీసుకోగలను. ధ్రువ్, ఇది చాలా ప్రమాదకరం. ఆ పొగరుబోతు ఏమైనా చేయగలడు. అయితే చేయనివ్వక్క, పెద్ద తేడా ఏముంది? అక్కడ ఒక అమ్మాయి ఉంది, తన జీవితం నా కారణంగా నాశనం అయిపోయింది. అండ్ దాని శిక్ష నా ప్రాణం పోవటమే అయితే ధ్రువ్, నాకు అది కూడా సమ్మతమే.